రైట్ ఇక తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్ చెప్పండి, ఈ శ్వేతపత్ర అంశానికి సంబంధించి కూడా చర్చ అయితే ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కానీ అటు హరీష్ రావు కానీ సాంబశివరావు కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ వీళ్ళంతా కూడా శ్వేతపత్రం ఇచ్చేటప్పుడు మాకు ముందే ఇంటిమేషన్ ఇవ్వాలి, 4 నిమిషాల సమయంలోనే శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టి ఇప్పుడు డిస్కషన్ పెట్టాలంటే మేము ఎలా మాట్లాడగలుగుతాం అంటూ కూడా వాళ్ళు చెప్పిన సందర్భం ఉంది. ఒక టీ బ్రేక్ అయినా కావాలి, మాకు ఒక 40 మినిట్స్ అయినా టైం ఇవ్వండి అంటూ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలలో టీ బ్రేక్ ను కూడా ఇచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ అప్పు మొత్తము మనకు 6,71,757 కోట్లకు చేరింది. అంటే ఈ 10 ఏళ్ల కాలంలోనే సుమారు 1,00,000 కోట్లకు పైగా చేరుకుంది. అసలు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆర్థిక పరిస్థితి పూర్తిగా విచ్ఛిన్నమైంది, అరాచకం జరిగింది. ఆర్థిక మొత్తం స్వరూపాన్ని మార్చారు బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడినటువంటి ఆ పార్టీ పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని కూడా ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేయడం జరిగింది. సభలో ఈ శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం 2014 రోజు ఇచ్చినట్టే జూన్ 2వ తారీఖు నాడు ఇస్తే అప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం మనకు 6,71,757 కోట్ల వరకు అప్పులు ఉన్నటువంటి అంశాన్ని కూడా ఈ శ్వేతపత్రంలో విడుదల చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రధానంగా చూసినట్టయితే మనకు ఎఫ్ఆర్బిఎం సంబంధించిన అంటే రుణ పరిమితి అంటే ఇతర రాష్ట్రాలకు ఇచ్చే రుణ పరిమితికి మించి కూడా కార్పొరేషన్ ద్వారా కూడా నిధులు సమీకరించుకొని రాష్ట్రాన్ని అప్పుల కూబిలోకి తీసుకెళ్లింది గత ప్రభుత్వాలను కూడా ఈ యొక్క శ్వేతపత్రంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ప్రధానంగా మనకు ఎఫ్ఆర్బిఎంలో అంటే ఆ రుణ పరిమితి అంటే రాష్ట్రాలకు అప్పు చేసుకునేందుకు వీలుగా కూడా ఆర్బీఐ కొన్ని నిబంధనలు ఇస్తుంది. ఆ నిబంధనల ప్రకారమే అప్పులు తీసుకుంటారు. దాన్ని ఎఫ్ఆర్బిఎం అంటారు. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఎఫ్ఆర్బిఎంలో 3,89,673 కోట్ల రూపాయల వరకు ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలకు తీసుకుంది. ఇదే కాకుండా ఇక ప్రభుత్వం కూడా గ్యారంటీ ఇచ్చి తద్వారా అప్పులు తీసుకున్నటువంటి విషయాలు చూసినట్లయితే మనకు 1,27,208 కోట్ల వరకు కూడా అప్పులు తీసుకొచ్చింది. అంటే ప్రభుత్వం ఎక్కడి నుంచి అయితే తీసుకొస్తుందో దానికి ఒకవేళ చెల్లించకపోతే ప్రభుత్వమే దానికి జమానతు పడి తీసుకున్నటువంటి అంశంగా దీన్ని చెప్పొచ్చు. అంటే ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తున్నట్టు, ఒకవేళ ఆయా సంస్థలు కనుక ఇవ్వకపోతే మేమే ఇస్తామనేటువంటి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నటువంటి జమానతు పడడం అంటారు, మధ్యవర్తిత్వం పడడం అనే దానిపైన కూడా 1,27,208 కోట్ల వరకు తీసుకున్నట్టు పరిస్థితి ఉంది. ఇక దీంతో పాటుగా మనకు గవర్నమెంట్ గ్యారంటీ సంబంధించినటువంటి దాంట్లో ఇతర సంబంధించిన వాటిలో 95,662 కోట్ల వరకు కూడా తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా మిగతా సంబంధించిన నాన్ గ్యారంటీ లోన్స్ అంటే ప్రభుత్వం గ్యారంటీ లేకుండా అంటే ఆయా సంస్థల నుంచి ఇతర మార్గాల ద్వారా అప్పు తీసుకున్నట్టు చూసినట్టయితే 59,414 కోట్ల వరకు కూడా అప్పులు తీసుకోవడం జరిగింది. అంటే దీంట్లో ప్రధానంగా మొత్తం 6,71,757 కోట్ల వరకు కూడా ఈ యొక్క 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా ఆర్థిక దుర్నీతికి అదేవిధంగా విధ్వంసానికి పాల్పడిందని కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. అంటే ప్రియారిటీ రంగాలకు విస్మరించి నీళ్లు, నియామకాలు, నిధులు అని చెప్పి దాన్ని పూర్తిగా కళ్ళలుగా మార్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వం అని కూడా ఈ శ్వేతపత్రం వైట్ పేపర్లో రిలీజ్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంతేకాకుండా మనకు ఇక అంశాల వారీగా చూసినట్టయితే అంశాల్లో మనకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధుల కొరత ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చేశారంటే అప్పుడు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అంటే ప్రభుత్వం ఎట్లా ఇస్తలేదు ఎఫ్ఆర్బిఎం లోబడే మేము అప్పులు ఇస్తాము లేకుంటే ఇవ్వమని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే ఒక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించుకునే పనులు కూడా చేసింది. దాని ద్వారా కాళేశ్వరం సంబంధించిన నిధులు 74,590 కోట్ల వరకు కూడా వీళ్ళు అప్పులు తీసుకురావడం జరిగింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే కంటే ఎక్కువ మోతాదులు అంటే 74,590 కోట్ల వరకు కూడా కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాళేశ్వరం మేడిగడ్డ పిల్లలు కుంగడం కానీ, ఒక ఎకరానికి నీళ్లు పారకపోవడం కానీ ఇవన్నీ మనం తెలిసిందే. దీంతో పాటుగా స్టేట్ వాటర్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆల్రెడీ మనకు గ్రామీణ సంబంధించిన తాగునీటి సంబంధించినటువంటి ఆర్బీఎస్ ఉన్నది పక్కకు పెట్టి అప్పుడు మిషన్ భగీరథ అనే ఒక కార్యక్రమం తీసుకురావడం. ఆ మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అందిస్తాము, ప్రతి ఇంటింటికి నల్ల ఇస్తాం, నల్ల ఇవ్వకపోతే మేము ఓట్లు అడగమని కూడా గతంలో చెప్పారు కేసీఆర్. దాని ద్వారా దానికి సంబంధించిన ఆర్డబ్ల్యూకి సంబంధించిన రూరల్ వాటర్ వర్క్ సంబంధించిన ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ మిషన్ భగీరథ అనే ఒకటి కార్పొరేషన్ పెట్టి దాని ద్వారా ఎంత తీసుకున్నారంటే వీళ్ళు 14,600
14,060 కోట్ల వరకు కూడా వీళ్ళు అప్పులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా ఈ రకంగా ఆల్రెడీ రూరల్ వాటర్ సంబంధించినటువంటి పథకం ఉన్నప్పటికీ అదనంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా కూడా నిధులు సమీకరించుకుంది, అప్పుల ఊపిలోకి నెట్టవేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా మనకు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి దాంట్లో చూసినట్టయితే 88 కోట్లు. ఇట్లా ఒకటే కాదు, మనకు ఒక అనేక సంబంధించినటువంటి అంశాలు ఆర్థిక విధ్వంసానికి దాదాపు 17 శాఖలకు సంబంధించిన దాంట్లో కూడా అప్పులు తీసుకురావడం జరిగింది. ఇంకా పంచాయతీరాజ్ ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే పంచాయతీరాజ్ సంబంధించిన డిపార్ట్మెంట్లో అయితే 88,651 కోట్ల వరకు కూడా వీళ్ళు కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించుకుంది గత ప్రభుత్వాలు. దీంతో పాటుగా మనకు హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా కూడా 6,470 కోట్ల వరకు ఉన్నది. దీనిలో ప్రధానంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ రూల్ ప్రకారం కానీ లేకపోతే ఇతర సంబంధించిన దాంట్లో ఎఫ్ఆర్బిఎంకు లోబడే అప్పులు చేయాలని కూడా ఉంటే దాన్ని కాదని వీళ్ళు కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకుని ఆ కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించుకొని అప్పనంగా ఇతర సంబంధించిన ప్రియారిటీ రంగాలకు ఈ యొక్క నిధులు మొత్తం మళ్లించి దాదాపు 6,071,557 కోట్ల వరకు అప్పుల ఊబిగా తెలంగాణలో ఉన్నటువంటి గత ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు నిన్నటి వరకు కూడా ఈ ఆర్థిక పరిస్థితిని తేటతెల్లం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే దీనిలో ప్రధానంగా మనకు చూసినట్టయితే ఆర్థిక పరిస్థితిలో మనకు చాలా ప్రియారిటీగా తీసుకున్నటువంటి రంగాలు విద్యా వైద్యం అని తీసుకోవాలి. కానీ పూర్తి స్థాయిలో కూడా విద్యా వైద్యాన్ని పూర్తిగా విస్మరించింది గత ప్రభుత్వాలు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం విద్యా వైద్యానికి కానీ లేకపోతే ప్రొడక్టివిటీ రంగానికి పూర్తి స్థాయిలో దాన్ని విస్మరించి ఇతర రంగాలకు డైవర్ట్ చేసినటువంటి అంశాన్ని ఈ స్పష్టంగా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో ఉండేది. దీంతో పాటుగా మనకు తెలంగాణ ఎకానమీని మొత్తం కూడా మనకు తెలంగాణ ఎకానమీ సంబంధించినటువంటి బుక్లో కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశాన్ని కూడా తేటతెల్లం జరిగింది. దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే 2014 అప్పుడు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావే ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా ఆయన రామకృష్ణారావు ఉన్నాడు. కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి రామకృష్ణారావే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇట్లా చిన్న భిన్నమైందని కూడా ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేయడంలో కూడా ఆయన ఇప్పటివరకు కూడా ఉన్నాడు. సో అప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి రామకృష్ణారావే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావే యొక్క శ్వేతపత్రాన్ని విడుదల చేయడం అంటే దాంట్లో భాగస్వామి కావడం అన్నది అత్యంత ప్రాధాన్యతకరమైనటువంటి విషయం. ఎందుకంటే మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అప్పుల గోబీగా చేసుకోవడం జరిగింది. ఎఫ్ఆర్బిఎంకు లోబడే కాకుండా బయట నుంచి వెళ్ళి కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించుకుని దాదాపు 6,71,557 కోట్ల వరకు అప్పులు తీసుకున్నటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అదేవిధంగా కేసీఆర్ అలా చేశారు. కార్పొరేషన్ నిధులను విచ్చలవిడిగా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనకు ఆర్డీఎఫ్ఎస్లు కానీ లేకపోతే పంచాయతీరాజ్ కానీ ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఆ నిధులు సమీకరించుకునే భాగంగా ఇట్లా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొని ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, చెప్తా ఉంది. ఇప్పటికే ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. ఆర్థిక విధ్వంసం జరిగింది ఈ యొక్క 10 ఏళ్ల కాలంలో అని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇట్లా మనకు చూసినట్టయితే అన్ని రంగాలు ఒకే రంగం కాకుండా అన్ని రంగాల్లో కూడా ఆర్థికమైన క్రమశిక్షణ లేకుండా ఆర్థిక క్రమశిక్షణానికి తూట్లు పొడిచి ఇలా విచ్చలవిడిగా చేశారనేటువంటి అంశాన్ని కూడా పొందుపరిచింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చూసినట్టయితే మనకు 1,556 కోట్ల రూపాయల వరకు కూడా అప్పులు తీసుకురావడం జరిగింది. అంటే ఎఫ్ఆర్బిఎంకు కాకుండా ఇతర ప్రాంతాల ఇతర మార్గాల ద్వారా అప్పులు తీసుకున్నటువంటి అంశం కూడా దీనిలో స్పష్టం చేశారు. ఇక దీంతో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన నిధులు కానీ లేకపోతే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఇతరత్ర సంబంధించినటువంటి రంగాలకు సంబంధించిన దాంట్లో కూడా ఇట్లా అంశాల వారీగా తీసుకుంటూ మొత్తం ప్రియారిటీ రంగాలకు ఏదైతే ఆశయాల కోసం కానీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వెచ్చించాల్సినటువంటి డబ్బులను పూర్తి స్థాయిలో కూడా నిరుపయోగంగా చేసి ప్రియారిటీ రంగాలకు కాకుండా ఇతర మార్గాలకు మళ్లించినట్టుగా స్పష్టంగా ఈ యొక్క శ్వేతపత్రంలో వైట్ పేపర్లో పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రధానంగా ఈ విధంగా చూసినట్లయితే మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కేసీఆర్ తనకు ఇష్టం వచ్చినట్టుగా చేశారు. తద్వారా సాగునీటి ప్రాజెక్టు ద్వారా కమిషన్లు కానీ ఇతర సంబంధించిన కమిషన్లో భారీగా దండుకున్నారన్నటువంటి అభియోగాలు కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తుంది. అదే తరహాలో ఈ వైట్ పేపర్లో కూడా స్పష్టం చేసింది. తెలంగాణ ఎకానమీ మొన్న డిసెంబర్ 7వ తారీఖు వచ్చిన నాటికి తెలంగాణ ఎకానమీ ఇట్లా ఉన్నట్టయితే దానికి పూర్తి స్థాయిలో ఏ అంశాలకు సంబంధించింది ఏ శాఖలకు సంబంధించిన దాంట్లో ఎంత అప్పులు తీసుకొచ్చారు, ఆ అప్పులను ఎటువంటి వాటికి ఉపయోగించారు, తద్వారా పూర్తి స్థాయిలో కూడా ఇంకా మనకు డిస్కస్ చేసే అవకాశం ఉంది. సో ఇది 45 పేజీలకు సంబంధించినటువంటి శ్వేతపత్రం కావడంతో 42 పేజీల సంబంధించిన శ్వేతపత్రం కావడంతో ఇది ఇప్పటికిప్పటికీ మేము డిస్కస్ చేయలేము, ఒక హాఫ్ అన్ అవర్ అనే టైం కావాలని కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు చెప్పడంతో 15 నిమిషాల పాటు బ్రేక్ ఇవ్వడం జరిగింది. 15 నిమిషాల బ్రేక్ తర్వాత అంశాల వారీగా ఈ శ్వేతపత్రంపై మొత్తం డిస్కషన్ హాట్గా టాపిక్ ఉండే అవకాశం ఉంది.
ఈ రోజు మాత్రం తెలంగాణ సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా స్కానింగ్ చేశారు. ఒక ఎక్స్రేగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్స్రే తీసి ప్రభుత్వాన్ని అంటే ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆర్థిక వ్యవస్థ అంటే మిగులు రాష్ట్రంగా తెలంగాణ 2014 మిగులు రాష్ట్రంగా రాష్ట్రాన్ని ఇస్తే ఆ తర్వాత 6,71,000 కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకొచ్చారు కేసీఆర్. ప్రియారిటీ రంగాలకు విస్మరించారు. తన కమిషన్లు వచ్చేటువంటి ప్రాధాన్యత గలటువంటి వాటికి మాత్రమే ఇచ్చారు. మిగతా వాటిని విద్య, వైద్యం, ఉపాధి సంబంధించిన వాటికి పెడచెవిన పెట్టాడు. దీని ద్వారా మొత్తం ఆర్థికమైన విధ్వంసం జరిగింది. ఈ విధ్వంసాన్ని పూడ్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందని దానిపైన కూడా అటు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపైన చాలా ఘాటుగా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఆర్ద్రతతో మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ ఆశయం కోసమైతే బలిదానాలు చేసేలో ఆ ఆశయం అనేది నెరవేరలేదు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలను అని పేరు చెప్పారు కానీ అది ఎక్కడ కూడా అమలు కాలేదు. మొత్తం అప్పుల కుప్పగా మార్చారు. ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇస్తే కానీ కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. దాదాపు 81,000 కోట్ల రూపాయల వరకు కూడా విద్యుత్ శాఖలో అప్పులుగా మయమైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాన్ని గాడిలో పెట్టాలంటే సమయం కావాలని కూడా అడిగే అవకాశం కూడా లేకపోలేదని కూడా తెలుస్తూ ఉంది. సో శ్వేతపత్రం మాత్రం విడుదల చేసింది ప్రభుత్వం. గత ప్రభుత్వాలు చేసినటువంటి ఆర్థిక నిర్వాహకం వల్ల దీన్ని గాడిలో పెట్టాలంటే ఎటువంటి మెకానిజం తీసుకోవాలో ఆ ప్రతిపక్షం ఉన్న వాళ్ళనే అడిగే అవకాశం అయితే ఉంది. చాలా సభ వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. 15 నిమిషాల తర్వాత ఈ యొక్క శ్వేతపత్రంపై డిస్కషన్ ప్రారంభం కాబోతుంది. 10 ఏళ్లలో కూడా ఈ జరిగిన అప్పులని వచ్చే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ఇప్పుడు వచ్చే రోజుల్లో ఏ విధంగా భర్తీ చేస్తుంది అనుకోవచ్చు, ఏ విధంగా కవర్ చేస్తుంది అనుకోవచ్చు? సహజంగా మనకు ఆర్థికమైనటువంటి స్థిరత్వం కానీ ఆర్థికమైనటువంటి వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడైతే ప్రభుత్వాలు చాలా ఇబ్బందులు పడతాయి. అంటే కేసీఆర్ ఏం చేశారంటే FRBMకు లోబడి అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ సంబంధించిన ఒక యాక్ట్ ప్రకారంగా అప్పులు ఇస్తారు. అంటే RBI కానీ ఇతర కేంద్ర ప్రభుత్వం చెల్లి నిధులు వస్తాయి. దానికి భిన్నంగా దానికి కాదని ఓవర్కమ్ చేస్తూ కార్పొరేషన్ ద్వారా నిధులు తీసుకురావడం జరిగింది. ఆ కార్పొరేషన్ నిధులు ఏంటంటే ఒకటేమో కార్పొరేషన్లు చెల్లిస్తారు, లేకపోతే కార్పొరేషన్ చెల్లించకపోతే మళ్ళీ ప్రభుత్వమే చెల్లించవలసి వస్తుంది. సో మొత్తం అవి ఇవి రెండు కలిసి మొత్తం మనకు 6,71,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురావడం జరిగింది. అంటే రమారమి ఒక్కొక్క వ్యక్తి పైన తెలంగాణలో 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అప్పు ఉందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మన రాష్ట్ర జనాభా చూసినట్టయితే 6 కోట్లు అనుకున్నప్పుడు 6 కోట్లకు సంబంధించినట్టే ఒక్కొక్కరికి మీద అన్ని లక్షల సంబంధించినట్టు అప్పు రుణము భారంగా ఉందని చెప్పవచ్చు. ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళి కానీ ఇతర సంబంధించినటువంటి ఫిజికల్ సంబంధించిన దాని నుంచి అప్పులు ఇతర మార్గాల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం లేదు. అదేవిధంగా కార్పొరేషన్ ద్వారా ఆల్రెడీ మనకు బాకీ ఉన్నాం, వాటికి మనం మిత్తిలు కడుతున్నాము. కేంద్ర ప్రభుత్వం చెల్లి నెల మనకు మిత్తిలు కట్టడమే అన్నది సరిపోతూ ఉంది. గత ప్రభుత్వం కూడా మనం చూసినట్టు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఉద్యోగస్తులకు 15వ తారీఖు 20 తారీఖులో వరకు కూడా వాళ్ళ జీతాలు ఇచ్చినటువంటి దుస్థితికి నెట్టబడింది. సో ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నభిన్నమైందని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భావిస్తుంది. అధికారంలోకి వచ్చినాక మొత్తం స్కానింగ్ చేసిన తర్వాత వాళ్ళకి మొత్తం బహిర్గతమైంది. కేసీఆర్ చేసినటువంటి నిర్వాహకం అంతా కూడా బహిర్గతమైంది. వారు ఏం చెప్తున్నారంటే మేము ఆల్రెడీ దాన్ని ప్రొడక్టివిటీ రంగానికే పెట్టామని కూడా చెప్తున్నారు. కానీ వాస్తవంగా మానవుని యొక్క కొనుగోలు శక్తి పెంచే విధంగా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ఉండాలని కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్నప్పటికీ దీన్ని విస్మరణకు గురి చేసినటువంటి గత ప్రభుత్వం అన్ఆర్గనైజర్ సంబంధించినటువంటి వాటికి టాప్ ప్రయారిటీ ఇస్తూ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద దాదాపు మనకు ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు చూస్తే కార్పొరేషన్ నిధులనే 74,570 కోట్లు మనకు తీసుకొచ్చారు కార్పొరేషన్ నిధులు. ఇంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లు అని చెప్పేసి చెప్తా ఉంది. సో దానికి వేరియేషన్ లేదు. అంటే ప్రభుత్వం ఒకవైపు చెల్లిస్తేనే మరోవైపు కార్పొరేషన్ ద్వారా నిధులు చెల్లిస్తూ ఆ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే చివరికి కాళేశ్వరం మేడిగడ్డ పిల్లల్లో కుంగినటువంటి పరిస్థితి ఉంది. సో అది నిరుపయోగమే. మళ్ళీ ఇప్పుడు దాన్ని రిపేర్ చేయంటే మళ్ళీ 6,000 కోట్ల రూపాయల ద్వారా కమిషన్లు పొందారన్నది కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. అదే తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపైన కూడా తేటతెల్లం చేస్తామని కూడా స్పష్టం చేసిన ధర్మిల ఇప్పుడు ఈ వైట్ పేపర్ సంతరించుకుంది. మనకు చూసినట్టయితే ప్రతి ఒక్క అంటే తెలంగాణ సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితి ఇక్కడ ఉంటుంది. ఆర్థిక దోపిడీ జరిగింది గత ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక దోపిడీ జరిగింది. ఒక్కొక్కరిపైన 5 లక్షల వరకు కూడా అప్పు ఉందన్న విషయాన్ని స్పష్టం చేసింది ఈ యొక్క వైట్ పేపర్. అంటే ఒక ఎక్స్రే చేసినట్టుగా ఒక డయాగ్నోస్ చేసిన తర్వాత రోగం ఎక్కడుందో, ఏ రంగాల్లో రోగం వచ్చిందన్న ఎట్లయితే మనం డయాగ్నోస్ చేస్తామో ఆ తరహా సంబంధించినటువంటి
వైట్ పేపర్ రిలీజ్ చేసింది, అంశాల వారీగా చేసింది. ఒక్కొక్క శాఖ ఎట్లా నిర్వినియోగం అయింది, నిరుపయోగం మారింది, ఎన్ని అప్పులు తీసుకొచ్చాయి అన్న దానిపైన పూర్తి స్థాయిలో ఉంది. సో మొత్తంగా రాష్ట్రంలో 6,71,507 కోట్ల వరకు కూడా అప్పు ఉంది. సో ఈ సంబంధించిన దాంట్లో ఎట్లా పూడ్చుకుంటుంది, ప్రభుత్వం దగ్గర ఉన్న ఆదాయ మార్గాలు ఏంటిది, ఎటువంటి మెకానిజం తీసుకోవాలని దానిపైన కూడా ప్రభుత్వం కూడా ఒక గైడ్లైన్ ఫ్రేమ్ చేసే అవకాశం అయితే ఉంది. దీన్ని గాడిలో పెట్టాలంటే ప్రభుత్వానికి మరికొంత సమయం అయితే అవసరం పడుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఆర్థిక దోపిడీ జరుగుతున్న నేపథ్యంలో దాన్ని ఈ యొక్క 6 లక్షల మనకు చెప్పినట్టు 6,71,577 కోట్ల 57 కోట్ల సంబంధించినటువంటి అప్పును పూడ్చాలంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మార్గాలు ఏమిటి, ఏం చేయాలి దానిపైన కూడా ఇప్పటికే నిపుణులతో చర్చిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల ప్రస్తుతం ఎందుకు ఈ సంక్షేమంలో అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తా ఉంది ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటిపైన మేము ముందుకు పోతామని చెప్తున్న తరుణంలో ఈ రకమైనటువంటి 6 లక్షల కోట్ల రూపాయల పైగా అప్పుల భారాన్ని ఎట్లా ఉండాలి, దీన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలి, దీన్ని ఎట్లా గాడిలో పెట్టాలనిపైన కూడా ప్రభుత్వం అయితే మెకానిజం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 2014లో ఏదైతే రామకృష్ణారావు ఉన్నారో ఆయనే ఇప్పుడు మళ్ళీ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు. అప్పుడు ఆయన యొక్క దాన్నే మొదటి సంబంధించినటువంటి బడ్జెట్ కాపీని తయారు చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ శ్వేతపత్రాన్ని కూడా ఆయనే తయారు చేశాడు. సో ఎటువంటి అంశాలపైన కూడా చర్చ అవుతుంది, ఎవరెవరిని వాడుకుంటున్న దానిపైన కూడా స్పష్టంగా తేలనుంది. మరికొద్ది సేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత వాడివేడిగా చర్చ మాత్రం కొనసాగుతుంది. మాత్రం 6 లక్షల కోట్ల ఉన్నటువంటి అప్పు తీసుకొచ్చి పెట్టడం, దీని నుంచి వెళ్ళి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆదాయ మార్గాలు ఏమిటి, ట్యాక్సులు పెంచకుండా ఆ పన్నులు పెంచకుండా ప్రజలకు ఇబ్బంది పడకుండా ఇంకేం చేయబోతున్న పైన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రశ్న ఉన్నది. సో వీటన్నిటి కూడా రెక్టిఫై చేస్తూ మేము ముందుకు పోతామని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ధీమా అయితే వ్యక్తం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ అంశం పైన ప్రజలకు వాస్తవాలు తెలియాలి, వాస్తవాలు తెలిసినప్పుడే ప్రభుత్వం ఏం చేయబోతుందో స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ అంటే రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ తర్వాత అప్పుల ఊబిలోకి నెట్టివేయడం జరిగింది. శాఖల వారీగా మనం ఇప్పటిదాకా చదివినట్టు శాఖల వారీగా ఆ అప్పులు తీసుకురావడం జరిగింది. ఇతర ప్రాంతాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అప్పులు పుట్టినప్పుడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా కూడా అప్పులు తీసుకున్నటువంటి ఘనత కూడా కేసీఆర్ చేయడం జరిగింది. ఇట్లా ఈ రకమైనటువంటి అప్పుల కుప్పలుగా మార్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు, సంక్షోభాలకి నెట్టి వేసబడ్డారని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. సో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సవాల్ ఏంటిది, దాన్ని ఏ విధంగా అధిగమిస్తుంది, ప్రజలకు సంక్షేమం అభివృద్ధి ఫలాలు ఏ విధంగా ముందుకు తీసుకుపోతుంది రోడ్ మ్యాప్ కూడా ఈ యొక్క సభ ద్వారా వెళ్లడనుంది. రైట్ సాదిక్, బడ్జెట్ ని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేనప్పుడు కూడా ఇంత అప్పుల ఊబిలోకి ఎలా కూరుకుపోయారని అనుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 6 గ్యారంటీ పథకాలని అమలు చేయడంలో కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందనే చెప్పాలి. అలాగే ఇన్కమ్ ని ఏ విధంగా పెంచుతారు, అలాగే 6 గ్యారంటీ పథకాలు ఏ విధంగా అమలు చేస్తారు అనేది కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ముందు పెద్ద సవాల్గా అనుకోవచ్చా? ఎస్, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందు అనేకమైన ఆర్థిక సవాళ్లు ఉన్నాయి. ఎందుకంటే విధ్వంసమైనటువంటి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే సమయం పడుతుంది. అదేవిధంగా ఇతర రంగాల నుంచి వెళ్ళి వ్యవస్థలు ఇప్పటికే అయిన అన్ని రకాలైనటువంటి వ్యవస్థల నుంచి వెళ్ళి కూడా అప్పులు తీసుకురావడం జరిగింది. బయట మనకు అప్పులు పుట్టలేని పరిస్థితికి నెట్టివేయబడ్డాం మనకు. సో బయట నుంచి వెళ్ళి అప్పులు మనకు ఉన్న అప్పులకు మిత్తిలు కట్టాలి, ఉన్న అప్పులు మిత్తితో పాటుగా మనకు అసలుతో పాటుగా మిత్తి కూడా పెరుగుతూ ఉంది. సో ఇట్లా రకంగా చూసినట్టే మల్టీ చైన్ ప్రాసెస్గా పెరుగుతూ ఇప్పుడు 6 లక్షలకు పైగా కోట్లకు సంబంధించినటువంటి అప్పులు ఉన్నది. సో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అంశాలు కనుక చూసినట్టయితే ప్రభుత్వం ప్రజల మీద భారం పడకుండా సుపరిపాలన అందిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. పన్నులు పడకుండా ప్రజలపైన, సామాన్యులపైన ప్రజలు పడకుండా అందులో భాగంగానే మనకు 200 యూనిట్ల వరకు విద్యుత్తుకు సంబంధించింది కూడా అంటే గృహోపకరణలకు ఉచితంగా ఇస్తామని చెప్పింది. అంతేకాకుండా ప్రతి మహిళకు 2500 రూపాయలు సంబంధించిన మహాలక్ష్మి స్కీమ్ ఇస్తుందని చెప్పింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా రేపు మాపు రైతు భరోసా సంబంధించిన కార్యక్రమం ఉండబోతుంది. ప్రతి రైతుకు, కౌలు రైతు కూడా 15,000 ఎకరానికి ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా వరి వేసిన వారికి 500 రూపాయలు కూడా ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వబోతున్నారు. ఈ రకమైనటువంటి అనేక ప్రయారిటీ సంబంధించినటువంటి రంగాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ తీసుకుంది. చాలా 6 గ్యారెంటీ
గ్యారంటీ స్కీమ్స్ చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. సో బయట నుంచి అప్పులు రాలే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చింది, వాటి మిత్తులు కట్టాలి. అదేవిధంగా ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ ముందుకు తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ కనుక లేకపోతే ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఆర్థికమైన దోపిడీ విధ్వంసాన్ని ఏ విధంగా చేసిందో ప్రజల ముందు ఉంచిన తర్వాతనే ప్రభుత్వం అంటే ప్రజల యొక్క సంబంధించిన చేసిన తర్వాతనే ఇక సంక్షేమంపై కూడా దృష్టి పెట్టాలని లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం అయితే ఈ వైట్ పేపర్ రిలీజ్ చేసింది. శ్వేతపత్రం అంటే పూర్తి స్థాయిలో స్కానింగ్ చేస్తూ ఒక ఎక్స్రేను ప్రజల ముందు ఉంచింది. తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలందరికీ కూడా ఆర్థిక పరిస్థితి మనకు కేసీఆర్ ఏం చేశారు, ఎట్లా ఉండే, ఏ విధంగా చేశారు, ఎట్లా విధ్వంసమైంది, ప్రియారిటీ లేని రంగాలకు ఎట్లా ఉపయోగించడం జరిగింది, బయట అప్పులు పుట్టకుండా ఇతర కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ అప్పులు ఎట్లా తీసుకురావడం జరిగింది, దానికి ఎంత మిత్తి కడుతున్నాము, రాష్ట్రానికి ప్రతి సంవత్సరం అంటే ప్రతి నెలకు ఎంత పడుతుంది మిత్తి కడుతున్నాము, ఈ మిత్తితో పాటుగా ఉద్యోగుల జీతాలు కానీ ఇతరత్ర సంబంధించిన కానీ ఇవన్నిటి కూడా ఉండబోతుంది. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఆర్థిక స్థితి అధోగతి పాలు చేశారు కేసీఆర్ ప్రభుత్వం. సో వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకుంటూ ప్రజల దగ్గరికి ముందుకు పోయే లక్ష్యంగా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో పారదర్శకంగా వెళ్ళే లక్ష్యంగా అయితే చేస్తూ ఉన్నట్టుంది. సో ఈ వైట్ పేపర్ పైన కూడా పూర్తి స్థాయిలో డిస్కస్ చేసే అవకాశం ఉంది. చాలా వాడివేడి చర్చ కొనసాగే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ అంశం పైన కూడా వాళ్ళు చెప్తున్నారు, మేము FRBMకు లోబడే మేము అప్పులు తీసుకొచ్చాము, లేకపోతే తీసుకొచ్చే వాళ్ళం కాదు కదా, RBI ఎందుకు ఊరుకుంటుందని ఇట్లాంటి వాదన చేయొచ్చు. కానీ కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేశారని కూడా అధికార పక్షం మాత్రం ప్రశ్నించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 74,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎందుకు తీసుకొచ్చారు, ఆల్రెడీ మనకు ఉంది కదా అని ఒకటి. అదేవిధంగా RWS వాటర్ మంచినీటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా కోసం ఆల్రెడీ RWS సంబంధించినటువంటి స్కీమ్ ఉన్నప్పటికీ కూడా మీరు మిషన్ భగీరథ సంబంధించినటువంటి కార్యక్రమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎందుకు నిధులు తీసుకొచ్చారని కూడా అడిగే అవకాశం ఉంది. ఇట్లా మొత్తంగా చూసినట్టయితే మొత్తం వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, సాదిక్ అంచనాలకు తగ్గట్టుగా ఖర్చు అయితే జరగలేదనేది శ్వేతపత్రంలో తేల్చారు. అలాగే 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయింది అనేది కాంగ్రెస్ ఆరోపణ. అలాగే వివిధ అంశాలపైన కూడా కాంగ్రెస్ ఈరోజు బీఆర్ఎస్ ప్రశ్నించబోతోంది. బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా సమాధానాలతో సంసిద్ధంగా ఉన్నారని అనుకోవచ్చు. వాళ్ళు చెప్తున్నారు FRBMకి లోబడే మేము అప్పులు తీసుకొచ్చాము అని, బట్ ఎందుకని ఆస్తులు కూడా సృష్టించబడలేదు, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ కూడా ఎటువంటి సమాధానాలతో రెడీగా ఉన్నారనుకోవచ్చు. అంటే దీంట్లో ప్రధానంగా గత ప్రభుత్వాలు ఎప్పుడు చెప్పినా కూడా మేము FRBM లోబడే మేము అప్పులు తీసుకొచ్చాము, దాన్ని ఆర్థిక క్రమశిక్షణ చేస్తామని చెప్పేసి కొన్ని నాన్ ప్రయారిటీ సంబంధించి ఇప్పుడు మనకు పోలీస్ వెహికల్స్ పెట్టుకున్నాము, అది మనకు ఎసెట్ కాదా అంటే దాని కేసీఆర్ ప్రభుత్వం ఒకటే చాలా ఆశాస్పదమైనటువంటి విధానాన్ని కూడా అవలంబించినది. అప్పులు ఇతర ప్రాంతాల అంటే కార్పొరేషన్ల నిధులు వచ్చినా FRBM నిధులు వచ్చినా కూడా దాన్ని తెలంగాణ ఆస్తిగా చూపిస్తూ మనకు ఆర్థికమైనటువంటి ప్రణాళికల్లో పొందుపరిచింది. అదేవిధంగా వార్షిక బడ్జెట్లో కూడా పొందుపరిచింది. అప్పులను కూడా ఆస్తిగా చూపించే ప్రయత్నం కూడా గత ప్రభుత్వం చేసినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రాధాన్యత సందర్శించుకుంది. చాలా రాజకీయ వర్గాల్లో చర్చలు కూడా జరిగాయి. ఎందుకంటే అప్పును మనకు ఎట్లా ఆస్తి అవుతుంది, ఆ అప్పును ఎట్లా ప్రొడక్టివిటీ పెంచే విధంగా ఉండాలి, కానీ దాన్ని నిరుపయోగమైన దానికి ఖర్చు పెట్టడం వల్ల ఏమొస్తుంది, గోడకు సున్నం వేసిన లాగానే అవుతుంది కదా, దానివల్ల ఉపయోగం లేదు కదా అని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. ఆర్థిక నిపుణులు కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు. సో ప్రొడక్టివిటీ వ్యవసాయ రంగం మీద కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే దాని ద్వారా వస్తుంది క్యాపిటల్ ఇన్కమ్. అదేవిధంగా మనకు క్యాపిటల్ ఇన్కమ్తో పాటుగా రెవెన్యూ ఇన్కమ్ రెండు సంబంధించిన అంశాలు సమపాల్లో తీసుకుపోకుండా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా విచ్చలవిడిగా యొక్క నిధులను దుర్వినియోగం చేశారని కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డిఫెన్స్లో పడకుండా మేము ఇతరత్ర సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం, దాని ద్వారా మనకు పోలీస్ వెహికల్ కొన్నాము, లేకపోతే బిల్డింగ్స్ కట్టేసాం, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టాము, అదేవిధంగా బిల్డింగ్స్ సెక్రటరేట్ లాంటివి కట్టాము, అదేవిధంగా అమర స్మారకం లాంటివి కట్టాము, ఇట్లా అన్నీ కూడా మనకు ఆస్తే కదా అని కూడా చెప్పే ప్రయత్నం వాళ్ళు చేసే అవకాశం కూడా ఉంటుంది. సో వాటి వల్ల కొనుగోలు శక్తి, మనుషుల యొక్క కొనుగోలు శక్తి కానీ ఆర్థిక స్వావలంబన వచ్చే అవకాశం లేదు. ఒక ఫ్యాక్టరీ పెట్టినట్టే ఆ ఫ్యాక్టరీ ద్వారా ఏదైనా ప్రభుత్వం ఒక ఫ్యాక్టరీ పెడితే ఆ ఫ్యాక్టరీలో ఒక 100 మంది కనుక కార్మికులు పనిచేస్తే ఆ 100 మంది కార్మికుల ద్వారా ఒక ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి సరుకును మార్కెట్లో జరగడం వల్ల పెరుగుతుంది. ఆ కార్మికులకు మీద ఆధారపడి ఇతర సంబంధించిన బట్టల షాపులు కానీ కిరాణా షాపులు ఇవన్నీ పెరుగుతుంది. ఆర్థికమైనటువంటి ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది. దీన్ని విస్మరించి పూర్తి స్థాయిలో ఈయన అనార్గనైజ్ సెక్టర్స్కు ఉపయోగపెట్టాడన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అంటే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా కేవలం కొన్ని కార్పొరేషన్లకు మాత్రమే వారు టాప్ ప్రయారిటీ ఇస్తే తద్వారా కమిషన్లు భారీగా దండుకున్నారు.
తమ అన్యులకు ప్రాజెక్టులు ఇచ్చారు, టెండర్స్ ఇచ్చారు, కాంట్రాక్టులు ఇచ్చారన్నటువంటి అభియోగం కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్న నేపథ్యంలో దానిపైన కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు అడిగిన దానికి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వం కూడా గట్టిగా సమాధానం చెప్పే అవకాశం ఉంది. మిషన్ భగీరథ కానీ, పంచాయతీరాజ్ శాఖ కానీ, లేకపోతే ఐటీ రంగం కానీ, పోలీసు రంగం కానీ, హౌసింగ్ కానీ, ఇతరత్ర సంబంధించిన అన్ని శాఖల వారిగా డిస్కషన్ అయినప్పుడు నిధులు ఎట్లా తీసుకొచ్చారు, ఎంత నిధులు తీసుకొచ్చారు, దేనికి ఖర్చు పెట్టారు, అది ఎట్లా మనకు అసెట్ అవుతుంది, అప్పులు అవుతుందా లేకపోతే అసెట్ అవుతుందా, ఆ అసెట్ ద్వారా ఎంతమందికి ప్రయోజనం కలుగుతుందని కూడా ప్రభుత్వం కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక నిర్వాహకాన్ని ఎండగట్టేందుకే ఈరోజు ఈ యొక్క వైట్ పేపర్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ యొక్క శ్వేతపత్రంపై మాత్రం చాలా వాడివేడిగా చర్చ జరగబోతుంది. ఈ యొక్క శ్వేతపత్రమే ఇప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులను మారబోతుంది. రైట్ సాదిక్, కాంగ్రెస్ ప్రభుత్వం ఛార్జ్ తీసుకున్న అతి కొద్ది రోజుల్లోనే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. అసలు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ఎటువంటి కసరత్తు చేసింది? రిలీజ్ అయ్యాక దీనిపైన రాజకీయ నిపుణులు కానీ, విశ్లేషకులు కానీ ఏమంటున్నారు? ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఫస్ట్ టాప్ ప్రియారిటీగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైనా మనకు ప్రియారిటీ రంగాలు చూసినా ఆర్థిక స్థితి ఎట్లా ఉంది, తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎట్లా ఉండే, ఆ తర్వాత ఏం జరిగింది, ప్రస్తుతం అప్పులు ఎంత ఉన్నాయి అన్నపైన కూడా మనకు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మనం ఇందాక చెప్పినటువంటి రామకృష్ణారావు ఉన్నాడు. ఆయన 2014 కంచె నుండి ఇప్పటివరకు కూడా ఆయనే కొనసాగుతున్నారు. ఆయనే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బడ్జెట్ సంబంధించిన ప్రతిపాదనలు కానీ, బడ్జెట్ సంబంధించిన సెషన్స్ కానీ అన్ని సంబంధించిన దాంట్లో కూడా ఆయనే ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. మళ్ళీ ఆయనే ఇప్పుడు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం కూడా ఆయననే ఈ యొక్క పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది కనుక ఇక్కడ తప్పించుకోవడానికి ఆస్కారం ఏం లేదు. సో డెఫినెట్గా అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు కనుక ఆయనే చేతుల ద్వారానే అప్పుడు జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కూడా ఆయనే చేశారు కనుక మొత్తం లెక్కలన్నీ కూడా మనకు కేటగిరికల్గా ఉన్నాయి. తెలంగాణ ఎకానమీకి సంబంధించిన దానిపైన కూడా మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. సో ఎకానమీ అంతా కూడా మనకు ఏ రంగాలకు ఎంతెంత ఇచ్చారు, ఏ రంగాలను విస్మరించారు, తద్వారా ఎంత ఆర్థిక స్థితి ఉన్నతి పోయింది, అంటే ఎక్కువ పోయింది, అధమ స్థాయికి పోయింది అన్నపైన కూడా డయాగ్రామ్తో సహా కూడా ప్లానింగ్ సంబంధించినటువంటి వాళ్ళు చేశారు. ఇప్పటికే కాగ్ నివేదికలు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థికమైనటువంటి స్థిరత్వం లేక, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడబోతున్నారని కూడా కాగ్ నివేదికలు చెప్పడం జరిగింది. సో ఈ కాగ్ నివేదికలు ప్రతిసారి మొట్టికాయలు వేయడంతో కేసీఆర్ ప్రభుత్వం కాగ్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టకుండానే దాటవేసిన సందర్భాన్ని కూడా చూసాం. సో వీటన్నిటిపైన కూడా ఉన్నది కనుక డెఫినెట్గా రామకృష్ణారావే దీనికి పూర్తిగా బాధ్యత ఉంటాడు. ఆయన ఆధ్వర్యంలోనే 2014 నుంచి ఇప్పటి వరకు చేశారు. సో ఈ శ్వేతపత్రం కూడా ఆయన యొక్క చేతుల ద్వారానే ఆవిష్కృతమైంది కనుక డెఫినెట్గా ప్రభుత్వం దీనిపైన ఆర్థిక స్థితిగతులపైన ఎట్లా ఉంది, దీన్ని ముందు నుంచి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి టాప్ ప్రియారిటీస్ ఇది, వాటి ముందుని ఏ విధంగా తీసుకువెళ్ళాలి దానిపైన కూడా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో రోడ్ మ్యాప్ అయితే సిద్ధంగా చేశారు. అయితే ప్రతిపక్షం నుంచి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అన్న దానిపైన కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు డిఫెన్స్లో పడతారా, పడినప్పుడు ప్రభుత్వం ఎటువంటి అంశాన్ని లేవనెత్తుతుంది, ఎటువంటి అంశాలపైన పట్టుబడుతుంది అన్న దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి ఉంది. మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ఆర్థికమైనటువంటి దానిపైన అంటే ఈ యొక్క శ్వేతపత్రం, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం పైన అందరి ఫోకస్ పెట్టింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రంలో ఉన్నటువంటి అంశాలేంటి, గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకాలేంటి, కేసీఆర్ ప్రియారిటీ రంగాలకు ఏ విధంగా నిధులు ఖర్చు పెట్టాడు, అన్ని అప్పులు పోయాయి, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు సమాజానికి తెలియజేసే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. అదే తరహాలో బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమవుతుంది. అందుకో భాగంగానే వెంటనే ఈ అంశం పైన మాకు కొంత సమయం కావాలి, సమయం ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మేము చర్చలో పాల్గొంటాము, ఈ యొక్క షార్ట్ డిస్కషన్లో పాల్గొంటామని కూడా హరీష్ రావు స్పష్టం చేసిన ధర్మలో మరి ఇప్పుడు టీ బ్రేక్ ఇచ్చారు. మరో హాఫ్ అన్ అవర్ తర్వాత సభ ప్రారంభం కాబోతుంది. అంశాల వారీగా తీసుకుంటారు. ఆర్థిక క్రమశిక్షణ ఎట్లా ఉల్లంఘించారు, అదేవిధంగా కాగ్ నివేదికలు కూడా చెప్పినటువంటి విషయాన్ని ఎందుకు విస్మరించారు, కార్పొరేషన్ ద్వారా నిధులు తీసుకొచ్చిన తర్వాత ఆ నిధులను ఎటు మళ్లించారు, అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం లోబడి తీసుకొని వచ్చిన అప్పులను ఎటువంటి వాటికి ఖర్చు పెట్టారు, ప్రభుత్వ భూములు ఎన్ని అమ్మారు, ఎక్సైజ్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఎంత, అదేవిధంగా పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఎంత, ఉద్యోగస్తులకు జీతాలు ఎంత, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని పట్టుబడకుండా తప్పించుకోలేరని స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ సాదిక్, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది కొన్ని మేజర్ రంగాలలో స్కామ్లు జరిగాయంటూ కూడా చెప్తుంది. మేడిగడ్డ అంశం తీసుకున్నా కానీ, ధాన్యం స్కామ్ కానీ. సో ఇంకా కాంగ్రెస్ ఎలాంటి రంగాల్లో స్కామ్ జరిగిందని భావిస్తోంది? దీనిపైన విచారణ ఫ్యూచర్లో ఏ విధంగా చేయబోతుంది అనుకోవచ్చు? ఇది ఒకటే కాదంటే మొత్తం దీంట్లో టాప్ ప్రియారిటీ ఏంటంటే ఆర్థిక స్థితిగతులపైన శ్వేతపత్రం మొత్తం టోటల్ ఓవరాల్గా
మ్యాక్రో సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఆర్థికమైనటువంటి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత శాఖల వారి కూడా శ్వేతపత్రాలు విడుదల చేస్తామని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన అంశాల వారుగా కూడా వాళ్ళ శ్వేతపత్రం ఆయా శాఖలో ఎంత అప్పు ఉండే, ఎంత తీసుకొచ్చారో, ఎంత మిత్తి కడుతున్నారు, ఇప్పుడు ఆర్థిక భారం ఎంత ఉంది అన్న దానిపైన కూడా అంశాల వారీగా కూడా ఆయా శాఖలకు సంబంధించి దాదాపు 42 శాఖల వరకు ఉన్నాయి. ఆ శాఖలకు సంబంధించిన అంశాలు కూడా శ్వేతపత్రం రూపేణ ప్రజల ముందు ఉంచనున్నారు. ఏ శాఖలకు సంబంధించిన శాఖల వారి అంటే మొత్తం ఆర్థిక శాఖ పైన కూడా శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత మిగతా సంబంధించినటువంటి శాఖల వారీగా కూడా శ్వేతపత్రాలు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో మొత్తంగా స్కాన్ చేసినట్టే ఏదైతే మనకు సకల జన సర్వే చేశారు కేసీఆర్ అప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంటే తెలంగాణ యొక్క మొత్తం ఆత్మనంతా కూడా ఆవిష్కరించే విధంగా ఆయన మొత్తం స్కాన్ చేసి ఎవరు ఏ జనాభా ఎంత ఉన్నది, ఏ కుల వాళ్ళు ఎంత ఉన్నారు మొత్తం తీసుకున్న తర్వాతనే ఇక ఆర్థికమైన వ్యవస్థలో ముందుకు పోయారు కనుక అదే తరహాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఏంటిది, ఏ శాఖలో ఎంత అప్పు ఉంది, ఎంత మిత్తులు కడుతున్నారు, ఏ రంగాలకు విస్మరించడం జరిగింది, దీన్ని ఎట్లా గాడిలో పెట్టాలి, ఆర్థిక క్రమశిక్షణ ఎట్లా అలవర్చుకోవాలి, తద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా 6 గ్యారంటీ స్కీమ్స్ కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి పెట్టే వెల్ఫేర్ స్కీమ్స్ ఏ విధంగా ముందుకు పోవాలి దానిపైన కూడా వారికి కూడా ఒక అంచనా వస్తుంది కనుక డెఫినెట్గా అందులో భాగంగానే ఆర్థిక దానిపైన శ్వేతపత్రం వైట్ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత ఆర్థిక స్థితిగతులను ప్రజలకు ముందు ఉంచిన తర్వాత, అధికారులకు ముందు ఉంచిన తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతుందని కూడా చెప్పి ఆ తర్వాత ఇక ప్రభుత్వం తన యొక్క పాలన మరింత పరుగులు పెట్టే అవకాశం కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ సాదిక్.